ముందుగా ఈ నియోజకవర్గ ప్రజలకు, దేశ ప్రజలకు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి మున్సిపల్ సిబ్బందికి, కమిషనర్ గారికి, అలాగే పత్రికా సోదరులకు, మా కుటుంబ సభ్యులకు, అలాగే మా సిబ్బందికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బ్రిటిష్ టైంలో అనేక ఇబ్బందులు గురి చేసి ఒక బానిసలుగా ఉంటున్న ఈ దేశ ప్రజలందరినీ, వాళ్ళ విముక్తిని, వాళ్ళ నుంచి మనల్ని కాపాడిన మహనీయులందరినీ కూడా ఈరోజు మనం అందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో, ఈ ప్రపంచంలోనే యువత ఎక్కువగా ఉండే దేశం ఏదన్నా అది భారతదేశం. అటువంటి యువతని, మనల్ని ఈ దేశ భక్తి కోసం, స్వచ్ఛ భారత్ కోసం